So, hello to all the Navajyoti family. I'm here. I'm here to introduce a new concept in this online classes. Just what I want to say is, from the last 1.5 year, all the students are at home doing, of course, attending all the online classes and working on as much as they can with the help of you all. పిల్లలందరూ కూడా మీ సపోర్ట్ తోటి ఎంతైతే చేస్తున్నారో అదంతా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ వే. బట్ వాట్ ఐ ఫీల్ మీన్స్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈస్ ది యాక్చువల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనకు వచ్చింది ఎక్స్ప్రెస్ చేయడం రావాలి. ఎక్స్ప్రెస్ చేయడం వచ్చి అప్పుడు 10 మంది ముంగట మనకి మన మనసులో ఉన్నది మనకు తెలిసింది 10 మంది ముంగట ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది యాజ్ ఎన్ అకాడమిక్స్ లో అది ఒక పార్ట్, రైట్? అఫ్ కోర్స్ ఆఫ్లైన్ స్కూల్ నడిచినప్పుడు వి వర్ డూయింగ్ ఆల్ దోస్ యాక్టివిటీస్ అండ్ ఆల్ జస్ట్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్. ఎట్లా పిల్లోడి ముందరకు వచ్చి మాట్లాడే ఛాన్స్ ఇస్తాము అవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఫ్రమ్ ద లాస్ట్ 1.5 year ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ 1 year, it is not possible. We couldn't do that, but we don't want to stop ourselves now, right? So taking this online platform, we like to introduce an activity. అంటే పిల్లలు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లోనే పేరెంట్స్ అందరు ముంగట నేను ఒక జూమ్ లింక్ పంపిస్తాను. మీరందరూ పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఆ లింక్ త్రూ సో అండ్ సో టైంలో వస్తే, అంటే పీరియడ్ టైమ్స్ ఇస్తాను నేను, రైట్? వస్తే మనమందరం కొన్ని కాంపిటీషన్స్ పెట్టుకుందాం. పిల్లలు ముంగట ఎట్లయితే యాన్యువల్ డేకి పేరెంట్స్ అందరూ వస్తారు, పిల్లలు ముందర పర్ఫార్మ్ చేస్తారు, కాంపిటీషన్స్ పెడతాము అలాగా. సో వీ లైక్ టు సెట్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ అవర్ చిల్డ్రన్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ యాక్టివిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్యూషన్, రైట్? అంటే ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఎ లింక్, రైట్? ఆ టైంకి పిల్లలు టాపిక్ ఈ రోజే ముందే డిక్లేర్ చేస్తాము. పిల్లలు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి మేము ఎప్పుడైతే ఆన్లైన్ లో లింక్ ఆ టైం స్లాట్ ఇస్తామో, టీచర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, అందరు ఆన్లైన్ లోనే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, అందరు సెల్ ఫోన్ పట్టుకొని ముందలు ఉన్నారు. పిల్లలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తానంటారు ఏదైతే కాంపిటీషన్ అది ఫర్ ద ఫస్ట్ సెషన్. ఎగ్జాంపుల్ గా దిస్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఎలక్యూషన్ కాంపిటీషన్. నవజ్యోతి ఈస్ కండక్టింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్, రైట్? పిల్లలు ముందు పేర్లు ఇస్తే వాళ్ళకి టైం స్లాట్స్ ఇస్తాము, ఛాన్సెస్ ఇస్తాము, వాళ్ళు అందరు ముంగట పర్ఫార్మ్ చేయాలి. Whether it might be elocution, this time elocution, next time it may be a drawing competition, next time other competitions, whatever it might be. So we'll be keeping judges in the same online, teachers will be sitting, we'll be giving points. Basing upon that one, we will give prizes, of course, that too online. We'll be sending courier to home, right? Later on, after receiving, children should take pics and send it to us, that we will keep it in the group, రైట్? అంటే పిల్లలు యూటిలైజ్ చేయాలి. సో హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. టు మేక్ యూ బెటర్ అండర్స్టాండ్, ఐఎమ్ కమింగ్ అవుట్ విత్ దిస్ థీమ్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, రైట్? ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్, ద కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ కమింగ్ ఈజ్ నవజ్యోతియన్ టు నవ ఇండియన్, రైట్? This is the concept I like to build on. Navajyotiyan, yes, right? The children who are studying here, we call them as proudly Navajyotiyans, right? Navajyotiyans nunchi Nava Indians means the best Indians, the great Indians, the new Indians. ఎలా మారాలి? మారడానికి మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. అంటే ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ యాక్టివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. దట్ ఈస్ వాట్ ద టైటిల్ ఈస్ నవజ్యోతియన్ టు నవ ఇండియన్స్. ఓకే, ఫస్ట్ సెషన్ కాబట్టి ఈ రోజు మనం చూసినట్టుగా ఐఎమ్ గోయింగ్ టు రైట్ ప్రెజెంట్ దిస్ వన్. The title what I am going to show is nothing but this. Session 1, right? Session 1 is nothing but a date. I have selected it as 19th July, right? Timing slot 7 to 8 p.m. for this time. And the concept what I am giving is elocution, that is the speech. Ante edana topic istamu, of course kinda topic rasundi. The topic is nothing but responsibility of a frontline worker during this corona period. That is what the point says is, right? Responsibility of a frontline worker in this corona period. ఈ కాలంలో, ఈ గడ్డు పరిస్థితుల్లో, ఈ సిచ్యువేషన్ లో, in this corona period, right? ఈ పీరియడ్ లో పిల్లోడు, రైట్, ఏంటి మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఎలా చేయాలి అన్నది
టాపిక్ అది ఈసారి. అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఒక డాక్టర్ని తీసుకోవచ్చు. అంటే ఒక డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది మీరు ప్లే చేసన్నా చేయొచ్చు, చూపియొచ్చు. ఆ టైంలో ఆ టైం స్లాట్ లో మా ముంగట అందరి ముంగట ఆన్లైన్ లో ఉన్నప్పుడు, లేదా ఒక స్పీచ్ ఇవ్వచ్చు. ఒక డాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈ పరిస్థితుల్లో డాక్టర్ ఏం చెయ్యాలి, ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, లేదా ఒక పోలీస్ బాధ్యతలు ఏంటి. జనరల్ గా మన మీడియా ప్రకారము what we are saying means frontline workers means we are talking about only a doctor or a policeman or a nurse, municipal worker. నేను అంటాను why only they, బాధ్యతగా ఉన్నాడు ప్రతి ఒక్కడు కూడా దేనికోసమన్నా చెయ్యొచ్చు. ఏ టీచర్ ఈజ్ ఏ ఫ్రంట్ లైన్ వర్కర్. ఎస్, పిల్లల భవిష్యత్తు సెట్ చేయడానికి మేము కూడా చాలా ముందరకు వస్తున్నాము. అలానే యూ ద పేరెంట్స్, యూ టు ఆర్ ఏ ఫ్రంట్ లైన్ వర్కర్. మంచి చేయడానికి ముందరకు వచ్చే వాళ్ళందరూ కూడా ముందుండు నడిపే వాళ్ళే మనమందరము. రైట్, ఈ పిల్లల్ని ఎవరినైతే నవజ్యోతి నుంచి నవ ఇండియన్ నుంచి మార్చడానికో మనం ముందుండి వీళ్ళందరినీ నడపాలి. ఒక పేరెంట్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఒక టీచర్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఒక ఆర్డినరీ షాప్ పర్సన్, రైట్ ఒక వెజిటేబుల్ సెల్లర్ బాధ్యతలు ఏంటి, ఎలా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్ లో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తన నుంచి ఎలాంటి పక్కనోళ్ళకి ఎలా మెసేజెస్ ఇవ్వాలి. లేదా ఒక మీడియా తీసుకుందాం, వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ఎ మీడియా డ్యూరింగ్ దిస్ కరోనా పీరియడ్. ఈ ఎలక్షన్ లో ఆ టాపిక్ రైట్. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు మెసేజ్ చేస్తే రైట్ అరౌండ్ ఆ టైం స్లాట్ లో 8 to 9 లో నేను ఛాన్సెస్ ఇస్తాను. మీరు అందరు ముంగట మాట్లాడాలి, మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. అఫ్ కోర్స్ మీరు యాక్టింగ్ చేయొచ్చు, డ్రెస్అప్ చేసుకోవచ్చు, లేదా మీ పేరెంట్స్ తో పాటు యాక్టింగ్ చేయొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. I will be very happy to see the parents here on the platform. Right, so that is what the caption I had given. Ide word antunanu, desire to dream. This is what I am saying. Desire to dream. This is the main point what I like to say here. Right, desire to dream, dare to do, drives you to your dreamy world. ప్రతి ఒక్కడు కలలు గంటాడు, మంచిగా అవ్వాలి, కాన్ఫిడెంట్ గా అవ్వాలి, పెద్ద అయిన తర్వాత అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అని కలలు గంటారు. కానీ దట్ ఈస్ కాల్డ్ డిజైర్ టు డ్రీమ్. మనందరికీ డిజైర్ ఉంది, అందరికీ ఉంటుంది డిజైర్. రైట్, నేను గొప్పవాడిని అవ్వాలి, మా పిల్లలు పెద్దగా అవ్వాలి, అందరూ ఉంటుంది. ఎస్, అందరూ చేస్తున్నారు ఇది. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే డేర్ చెయ్యట్లేదు. రైట్, ఆ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడానికి డేర్ చెయ్యట్లేదు. ఎస్, ఇప్పుడు చెయ్యాలి మీరు. డేర్ టు డూ దాట్. యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు పర్ఫార్మ్, ముందరకు వచ్చి చెయ్యాలని మీ అందరికి ఉంది. కానీ ఇప్పుడు మీరు డేర్ చెయ్యాలి. ఈ ప్లాట్ఫామ్ మీకు హెల్ప్ చేస్తుంది. రైట్, దాట్ డెఫినెట్లీ డ్రైవ్స్ యూ టు యువర్ డ్రీమీ వరల్డ్. మిమ్మల్ని తీసుకెళ్తుంది ఎక్కడికి, మీరు కలలు కంటున్నారే నేను సక్సెస్ అవ్వాలి, మా అమ్మ నాన్నని మంచి చూసుకోవాలి, నేను ఒక మంచి సిటిజన్ అవ్వాలి, 10 మందికి హెల్ప్ అవ్వాలి అని నేను కలలు కంటున్నారే, ఇలాంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు ముందరకు వస్తే డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని ముందరికి తీసుకెళ్లి మీరు కలలు కంటున్న డ్రీమీ వరల్డ్ తీసుకెళ్తుంది, మీ సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ఎస్, నేను చెప్తాను ఎందుకు అంటే నవజ్యోతి హిస్టరీలో ఎంతో మందిని చూసాం. రైట్, చిన్నప్పటి నుంచి కూడా రైట్, ఆర్ ఎవరైతే ఎలక్యూషన్స్ లో పార్టిసిపేట్ చేశారో, యాక్టివ్ గా ముందరకు వచ్చారో, రైట్, వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు. రైట్, నవజ్యోతి has started in 1985. From there onwards it's going on. So that is what I am saying. You guys come forward, take the opportunity. రైట్, నేను ఇప్పుడు ఇలాగా సెషన్స్ కంటిన్యూ చేస్తానేమో. పేరెంట్స్ కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ఫార్వర్డ్ చేయండి. రైట్, టీచర్స్, పేరెంట్స్ మీ అందరం వర్క్ చేసి పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ముందరకు వస్తారు, 10 మంది ముందు పర్ఫార్మ్ చేసి గెలుస్తారు. ఆ గెలుపే ఫ్యూచర్ కి పునాది అవ్వాలి. దట్ షుడ్ బి ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ దేర్ సక్సెస్. సో ఐఎమ్ గివింగ్ ది ఆపర్చునిటీ. ఐ వాంట్ ద పేరెంట్స్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్. రైట్, ఆస్క్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్. అఫ్ కోర్స్ పర్ఫెక్ట్ గా చెయ్యక్కర్లేదు, కానీ చెయ్యడానికైతే డేర్ చెయ్యాలి కదా. దే హ్యావ్ టు డేర్ టు డూ. ఇఫ్ దే డూ, definitely this platform is going to drive them to their dreamy world. That is nothing but their success. Ilaga definitely will be coming forward with the different activities, right, you following your suggestions, or we all will discuss regarding that one. So wait for the Zoom link, get into the link. రైట్, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అందరూ మీ పిల్లలు పార్టిసిపేట్ చేస్తేనే రావాలని ఏం లేదు. ఎంకరేజ్ చేయడానికి మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. ఒకసారి చూస్తారు, నెక్స్ట్ టైం పర్ఫార్మ్ చేస్తారు. సో విల్ బి గివింగ్ డిఫరెంట్ స్లాట్స్. రైట్, సెలక్షన్ బట్టి విల్ బి గోయింగ్ ఆన్. హోప్ యూటిలైజ్ దిస్ వన్ అండ్ మేక్ దిస్ ప్లాట్ఫామ్ టు రీచ్ యువర్ సక్సెస్. Hope I'll be waiting for you in the so and so there.